మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ డాష్. ఇక్కడ చూడండి ఫ్లూయెంట్, ఫ్లూయెంట్లీ, ఫ్లూయెన్సీ, ఫ్లూయెంటింగ్. ఇక్కడ చూడండి ఏంటి, షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్గా ఏం చేస్తుంది, తను ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఫ్లూయెంట్గా ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. మాట్లాడడం అనేది ఏంటి, ఇక్కడ వర్బ్. వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి మనకి, యాడ్ వర్బ్ కావాలి. సో ఇక్కడ ఇది ఫ్లూయెంట్లీ, ఇది రైట్ ఆప్షన్, ఇవేవి కాదు. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాస్ డాష్ ఓన్ బుక్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈచ్తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే దీనికి రెండు మనము సింగులర్గానే తీసుకోవాలి, ఇక్కడ చూడండి ఈచ్ ఆఫ్ ద గర్ల్స్. మేడం గర్ల్స్ ప్లూరల్ కదా, ఎస్ గర్ల్స్ ఇంతమంది ఉన్నారు, ఇందులో ఈచ్ ఆఫ్ ద గర్ల్, ఒక్కొక్క గర్ల్ అంటే ఇంతమంది ఉన్నారు, అందరి ఈచ్ ఒక్కొక్క గర్ల్ కోసం మాట్లాడుతున్నాం. హ్యాస్ డాష్ ఓన్ బుక్స్. ఇక్కడ గర్ల్స్ ఫీమేల్ కదా, హర్ అని చెప్పాలి, దేర్ కాదు, ఇట్స్ కాదు. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాస్ హర్ ఓన్ బుక్. మేడం హర్ ఎందుకు, ఈజ్ ఎందుకు కాదంటే ఇక్కడ గర్ల్స్ ఉన్నారు కదా, బాయ్స్ అయితే ఈజ్ అనే. ఐ వాజ్ బోర్న్ డాష్ మీ. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.